అనితా గాలి అండి. పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటారా? అండి. శ్రీరెడ్డి గారు తెలుసా మీకు? ఎస్ అండి. యా ఐ నో హర్. తెలుసండి. ఒక టూ డేస్ 3 డేస్ బ్యాక్ ఒక లెటర్ రాసింది తను. నేను నన్ను క్షమించేయండి పవన్ కళ్యాణ్ గారు, నేను మారిపోతాను, నాకు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి. ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు? వదిలేయమంటారా లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారా? యాక్చువల్లీ అది తన రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనేది నిజంగా జరిగింది తనలో అంటే మాత్రం వదిలేయాలి. అండ్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఫాలో చేసింది ఇన్ని ఇయర్స్లో కూడా ఏంటి అంటే డెఫినెట్లీ హీ లైక్ టు అంటే క్షమించడం అనేది తన బ్లడ్లోనే ఉంది అని అనుకుంటున్నాను. సో నేను 100% పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది. అండ్ ఈవెన్ ఐ సే బీయింగ్ ఏ ఉమెన్, లైక్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెంటల్ టార్చర్కి గురయ్యి అన్నీ పాస్ అయ్యి అక్కడ వరకు వచ్చారు. వాట్ ఎవర్ షీ డిడ్ 100% ఇట్ వాస్ రాంగ్. బట్ ఇఫ్ షీ రియలైజెస్, తనకు తను రియలైజ్ అయ్యి నన్ను క్షమించండి అని అన్నది అంటే మాత్రం క్షమించాలనే అనుకుంటున్నాను. సో విల్ లివ్ ఇట్ టు ఐ థింక్ మన బాస్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఐల్ ఫాలో హిమ్. అండ్ నా ఒపీనియన్ అడిగితే మాత్రం వీ నీడ్ టు ఫర్గివ్. ఇది మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ అలాంటివి చేసినప్పుడు కూడా ఐ థింక్ వీ బ్రింగ్ ఇన్ సమ్ పాజిటివిటీ. అంటే ఎవ్రీ టైం మనం నెగిటివ్గానే ఆలోచించి వాళ్ళని క్షమించకూడదు, వదలకూడదు, వీ హ్యావ్ టు గివ్ దమ్ అనే కన్నా వీ హ్యావ్ టు సమ్ టైమ్ లీవ్ దమ్ ఆల్సో. అది నా ప్యూర్ ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? నా పేరు సత్య అండి. నా పేరు లక్ష్మి అండి. ఓకే. రీసెంట్గా మీరు ఆంధ్ర కదా? ఆంధ్రాయేనండి. ఓకే. రీసెంట్గా శ్రీరెడ్డి తెలుసుగా మీకు? తెలుసండి. ఆవిడ ఎందుకు తెలియదు? ఈ దేశంలో తెలియని వ్యక్తి అంటే ఎవరంటే ఆవిడే. అందరికీ తెలుసు శ్రీరెడ్డి ఎవరు అనేది. ఓకే. ఇప్పుడు ఆమె నిన్న 2 days బ్యాక్ లెటర్ రాసింది అనమాట, నన్ను క్షమించండి నేను మారిపోతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి. మీరేం చెప్తారు? క్షమించమంటారా లేకపోతే వదిలేయమంటారా పవన్ కళ్యాణ్ గారికి? మనము క్షమించొద్దనే అంటామండి, కానీ పవన్ కళ్యాణ్ గారి ఆయన మంచితనం బట్టి ఆయన వదిలేమనే అంటారు. కానీ అట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఈ సమాజం ఏమైపోద్దో అది అందరికీ తెలుసు. ఆవిడ మాట్లాడే మాటలు కానీ, ఆ తీరు కానీ, ఆవిడ మాటలకి ఉన్న లేడీస్ అందరూ అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా, ఇప్పుడు ఆవిడ మాట్లాడింది అనుకోండి, కరెక్ట్ అయినా రాంగ్ అయినా మనం ఆలోచించుకోలేం. అమ్మ ఒక్కొక్కసారి అట్లా మాట్లాడిద్ది ఆవిడ మాట్లాడే మాట కానీ తీరు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ప్రభావం చాలా వరకు పడిద్ది. ఆవిడ మాత్రం అసలు క్షమించకూడదు. ముందు మెయిన్గా క్షమించకుండా ఆవిడ పార్టీలో ఉంటే ఒక రకంగా, పార్టీలో లేక ఒక రకంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడేమో పులిలాగా ఉంది, ఇప్పుడేమో పిల్ల అయిపోయింది. అది అవసరం అండి ఆవిడికి? ఒక లేడీ అయ్యి ఉండి అది అవసరం ఆవిడికి? పార్టీలో ఉన్నప్పుడేమో మంచిగా ముందుకొచ్చి మాట్లాడింది. ఇప్పుడు పార్టీ కొలాప్స్ అయిపోయిన తర్వాత, అధికారం కొలాప్స్ అయిపోయిన తర్వాత వెనకాల నుంచొని అందరికీ నన్ను క్షమించండి, మా ఫ్యామిలీని క్షమించండి, చిరంజీవి గారిని క్షమాపణ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారిని క్షమించమంటుంది. ఏంటండి ఇదంతా? ఆవిడ మనుషుల్ని చూసి అసలు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో ఏంటో కరెక్టా రాంగా కరెక్టా అని తేల్చుకొని మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా అండి? ఆమెను అస్సలు క్షమించకూడదండి, అస్సలు క్షమించకూడదు. నేను ఒక వీడియో చూశానండి. అసలు ఎలక్షన్స్ ముందు ఎట్లా మాట్లాడిందంటే, అదే ఎలక్షన్స్ అప్పుడు June 4th మీకు చూపిస్తాను. ఏం చూపిస్తుంది? చూపించింది కదండి. ఇప్పుడు చూడండి అసలు ఈ వీడియో చూసారా? దాని ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ June 4th 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఇలాంటి వాళ్ళని క్షమించాలండి. ఎవడెవడైతే ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె కానీ అంతా డబుల్ మీన్ అసలు వినలేని మాటలు, అంత అలాంటి బూతులు ఆడవాళ్ళు కదా, కనీసం మగవాళ్ళు కూడా వినలేరు అలాంటి బూతులు మాట్లాడుతుందండి ఆవిడ. ఇప్పుడు కదా, ఫస్ట్ నుంచి చూసాం ఆవిడ గురించి తెలుసు. కాకపోతే ఇప్పుడు కాదు, అసలు ఏమండి ఎప్పుడు శిక్షిస్తారా అని మేమందరం ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు కాదు, ఒకవేళ గవర్నమెంట్లో లేకపోయినా కానీ ఇలాంటి వాళ్ళని శిక్షించరా అని అనుకునేవాళ్ళం. ఎప్పుడు శిక్ష పడుతుంది అని ఎదురు చూస్తున్నామండి. అలాంటిది ఇప్పుడు క్షమించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. మొన్న లెటర్ రాసింది, ఇంకా నేను ఎలాంటి తప్పు చేయనని చెప్పాను. ఎవరైనా రియలైజ్ అయితే శిక్షించకూడదు అని అంటారు, కానీ ఈవిడ అలా కాదండి, రియలైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఎందుకంటే గవర్నమెంట్ లేదు, వాళ్ళ గవర్నమెంట్ కాదు కాబట్టి అలాగా. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కాబట్టి తన మీద కూడా కేసులు పెడతారు అనేసి అలా మాట్లాడుతుంది. కానీ ఆవిడ రియలైజ్ అయితే అయ్యి మాట్లాడింది కాదు. ఒకవేళ రియలైజ్ అయినా కూడా ఆవిడని వదలకూడదని మేము చెప్తామండి. రియలైజ్ అవ్వకపోతే ఆశ్చర్యపడాలండి, రియలైజ్ అయితే మాత్రం అయినా కూడా వదలకూడదు. అలాంటి మాటలు మాట్లాడింది ఆవిడ. అసలు ఎవరు వినలేరు అంత దారుణం. అసలు ఈరోజు ఆవిడ గురించి మాట్లాడడం అంటేనే అసలు అంత అసహ్యంగా ఉందన్నమాట.
అలాంటి వ్యక్తిని వదలకూడదు. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా వదలకూడదని చెప్తాం మేమైతే. అసలు అలాంటి వ్యక్తిని ఏ పార్టీలోకి రానివ్వకూడదండి. ముందు ఆవిడని బ్యాన్ చేయాలి. అది మా కోరిక అయితే. ఆవిడ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అండి. ఇప్పుడు వదిలేస్తే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. అందుకోసం ఆవిడని వదలకూడదండి అసలు. ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారా ఆమెను? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద ఫస్ట్ స్టార్ట్ చేసింది, అన్న అంటూ స్టార్ట్ చేసింది. ఆయన పట్టించుకోకపోయేసరికి, అంటే పోలీసుల ద్వారా వెళ్ళండి అని చెప్పేసరికి ఆవిడ అసలు అంటే ఆయన ఏదో అలాగా డిగ్రీస్ చేయాలని వచ్చింది ఆవిడ. ఆ ఉద్దేశంతోనే వచ్చింది, వైసీపీ తరఫున వచ్చింది ఆవిడ. ఎప్పుడు కూడా ఇంక ఇలా బూతులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విమర్శించడం, వాళ్ళ అమ్మగారు కూడా తిట్టింది కదా. మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అసలు వినలేని మాటలన్నమాట. అసలు చాలా దారుణంగా మాట్లాడేది. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడదా, శిక్షించరా, ఎవరు పట్టించుకో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయరా అన్నంత కోపం వచ్చేదండి మాకైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని కదా, ఎవరినైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఇంత ఇదిగా పార్టీ పరంగా విమర్శించారేమో తప్ప ఇలా వ్యక్తిగతంగా ఎవరు విమర్శించలేదు. ఈవిడ అలా మాట్లాడింది. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇలానే ఉంటారు అనుకుంటా. వాళ్ళందరినీ కూడా తిన్నే కాదు, బోరుగడ్డ అనిల్ని కానీ ఇలా మిగతా వాళ్ళందరినీ కూడా శిక్షించాలని వేడుకుంటున్నాం. ఆ వీడియోలు చూసేటప్పుడు మీకు ఏమనిపించేది ఒకసారి? ఆవిడ వీడియోలు చూసేటప్పుడు అసలు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తుంది బాబోయ్ అని మేము అసలు బాగా తిట్టుకునే వాళ్ళం. ఇంకా ఆ వీడియోస్ అసలు మేము చూసేవాళ్ళం కాదు. అవి చూసి మీరు దూరంగా వెళ్ళిపోయారు సోషల్ మీడియా? అసలు సోషల్ మీడియాకే దూరంగా ఉండేవాళ్ళం. చూసిన తర్వాత వచ్చినాయి కానీ ఇంకా మేము చూడలేదు. ఎందుకంటే ఆవిడ ఎలా మాట్లాడుతూ తెలుసు కాబట్టి మేము అసలు ఓపెన్ చేసి చూసేవాళ్ళమే కాదు. లేడీస్ అంటే ఇట్లా కూడా ఉంటారా అని శ్రీరెడ్డి తర్వాతే మేము చూసామండి. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నారు? అమ్మాయిని వదిలిపెట్టకూడదు అంటారు. ఖచ్చితంగా వదిలిపెట్టకూడదండి, అస్సలు వదిలిపెట్టకూడదు. ఆయన అన్నందుకు ఆయన క్షమిస్తారేమో కానీ మేము క్షమించలేకపోతున్నామండి. మాత్రం జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ అసలు క్షమించే ప్రసక్తే లేదు. వేరే మహిళలు పవన్ కళ్యాణ్ గారు సోషల్ అబ్యూజ్ ప్రొడక్షన్ బిల్ అని తీసుకొచ్చారు ఇలాంటి వాళ్ళ కోసం. చూసారు అది అసెంబ్లీలో? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రావాలని అనుకుంటున్నామండి ఆ బిల్లు ఓకే చేయాలని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది 100% బాగా ఆలోచించి తీసుకుంటారు. రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏం చేసినా నిర్ణయాలు తీసుకుంటారు. దానికి జన సైనికులు, వీర మహిళలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు వీటిని. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయము కరెక్ట్ అండి. రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి? చూసారు ఆయన్ని? ఆయన చేసే ఆయన కూడా ఎన్ని విమర్శలు చేశాడండి పవన్ కళ్యాణ్ మీద కానీ, సినిమాలు తీయడం కానీ అన్నీ చేశారు. ఆయనకి అవసరమా అండి? ఏది నిజమో ఈవిడికంటే ఎట్లాగో బుద్ధి లేదు శ్రీరెడ్డికి. ఆయనకి ఏమైంది? ఆవిడ తెలిసి తెలియకుండా చేస్తుంది. తెలుసో తెలియకో ఆ పార్టీ మరి ఆమెని డబ్బులు ఇచ్చి చేయించడమో ఏం చేశారో. పేటీఎం బ్యాచ్ అంతా మాట్లాడారంటే అనుకోవచ్చు. ఈ పోసని కృష్ణమురళి కానీ లేదంటే ఈ రామ్ గోపాల్ వర్మ కానీ ఒక గొప్ప డైరెక్టర్ అయ్యండి, ఆయన ఒక రైటర్ అయ్యండి, ఇలా మాట్లాడడం అంటే చాలా దారుణం. వీళ్ళంటే పేటీఎం బ్యాచ్ ఏదో డబ్బులు తీసుకొని మాట్లాడతారంటే అనుకోవచ్చు. జ్ఞానం ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడారంటే చాలా దారుణం అండి అది. ఆయనకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఆమె మీద ఇంకొద్ది తక్కువ పడిద్దేమోనండి అంతే. ఆవిడతో పాటే అందరూ ఇలాంటి వాళ్ళు అందరూ శిక్ష పడాలండి. శిక్ష పడకుండా అయితే చాలా కష్టం. శిక్ష అంటే వాళ్ళకి రియలైజ్ అయ్యే, అంటే ఇలాంటిది ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని అనిపించేలాగా వాళ్ళకి శిక్షలు ఉండాలండి. ఏదో ఒక రోజుతో అయిపోయేదో లేదంటే కొన్ని నెలతో అయిపోయేదే కాదు, జీవితాంతం ఎందుకు మాట్లాడమా ఇలా అని వాళ్ళు బాధపడాలి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి చేయకుండా కంట్రోల్ చేసే విధంగా. ఇందుమతి. ఓకే, న్యూస్ చూస్తూ ఉంటారు కదా పాలిటిక్స్. ఇప్పుడు రీసెంట్గా శ్రీరెడ్డి ఇష్యూ తెలుసా అమ్మా మీకు? శ్రీరెడ్డి గారి క్షమాపణ అడిగిన ఇష్యూయే కదా. తెలుసు కదా. తెలుసండి. ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ అడిగింది అంటే నన్ను వదిలేయమని. ఆమెను వదిలిపెట్టాలా లేకపోతే వదిలిపెట్టకూడదా? శ్రీరెడ్డి గారిని వదిలిపెట్టాలా వదిలిపెట్టద్దా అనేది అసలు కంప్లీట్గా అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయం కాదండి. పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న వీర మహిళలకు, జన సైనికులకు సంబంధించిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు ఆరాధ్య దైవంగా భావిస్తున్న టైంలో కళ్యాణ్ గారిని వాళ్ళ వదినతోనే అక్రమ సంబంధం కట్టింది. కళ్యాణ్ గారిని వాళ్ళ వదిన గౌరవంగా, ప్రేమగా ఇలా హత్తుకుతున్న సందర్భాన్ని తీసుకొని నీకు ఏంట్రా, నువ్వు నీ వదినతోని నీకు సంబంధం ఉందా అని అడిగింది. తన భార్యని పక్కన వేరే వాళ్ళతోని సంబంధం కట్టింది.
లేదు ఇవన్నీ కూడా పక్కన పెట్టిన కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎక్కడో డైవర్స్ ఇచ్చిన వైఫ్ని తీసుకొని వచ్చింది, ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న వైఫ్ని తీసుకొని వచ్చింది. సినీ ఫీల్డ్లో ఉండి తను కూడా సినీ ఫీల్డ్లో ఉన్న తన భార్యని నానా మాటలు అనింది. ఇవి కూడా వద్దనుకుందాం. అసలు శ్రీరెడ్డి ఎవరిని వదిలిపెట్టింది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హోంమంత్రి అనితారెడ్డి గారిని వదిలిపెట్టిందా? అసలు అనిత గారిని ఎన్ని మాటలు అనింది? అది కూడా తను కూడా పాలిటిక్స్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు షర్మిల గారు సొంత చెల్లి వైఎస్ జగన్ సొంత చెల్లెలు షర్మిలని అసలు నువ్వు వైఎస్ఆర్కే పుట్టావా అని అడిగింది. నువ్వు ఎవరిని వదిలిపెట్టావు? నీ పార్టీలో వాళ్ళని వదిలిపెట్టలేదు, ఎదురు పార్టీలో వాళ్ళని వదిలిపెట్టలేదు. సరే వీళ్ళంతా హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారంటే జనసేన వీర మహిళల్ని నువ్వు పెట్టిన పేరేంటి శ్రీరెడ్డి? మర్చిపోయావా? గుర్తుందా? జనసేన వీర మహిళల్ని నువ్వు వీర్య మహిళలు అన్నావు. ఆ రోజున జనసేన పార్టీలో ఉన్న ప్రతి వీర మహిళ ఎంత కంటతడి పెట్టిందో నువ్వు సమాధానం చెప్పాలి వాటికి. ఇవాళ రోజున నిన్ను ఎవరైనా సరే వదిలిపెట్టి క్షమించండి అన్నా కానీ ఏ ఒక్క వీర మహిళ కూడా నిన్ను క్షమించమని సపోర్ట్ చేయరుగాక చేయదు. జనసేన పార్టీ నుంచి పొరపాటున ఒక కార్యకర్త ఏదన్నా ఒక పోస్ట్ వేస్తే వెంటనే మీరు వచ్చి మీరు పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయి తెలుసా? మీ అమ్మని పంపించావా, మీ చెల్లిని పంపించావా, నీ భార్యను పంపించావా? పార్టీలో ఉంది మగాడైతేనేమో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ ఏకేసావు. పార్టీలో ఉంది ఎవరో దాకెందుకు రాయపాటి అరుణ గారిని నువ్వేమని పిలిచావు? ఒక వీడియోలో కాయపాటి అరుణ అని పిలిచావు. అంటే నీకంటూ నీ నోటికి అదుపు లేనంత కాలం కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు, వీర మహిళలతో సహా ఎవరిని వదిలిపెట్టలేదు. మగవాళ్ళు అయితేనేమో జన సైనికులు అయితే వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. రాజకీయాలకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళని టార్గెట్ చేసి పచ్చి బూతులు మాట్లాడిన నీకు ఏ రకంగా నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు ఇవాళ? దీన్ని మేమైతే మాత్రం ఒక వీర మహిళల్ని కానీ జన సైనికుల్ని కానీ లేదంటే పార్టీకి సంబంధం ఉన్నా లేని ఆడపిల్లల్ని తిట్టిన వాళ్ళని కానీ, రీసెంట్గా రెడ్డి గారి అమ్మాయి అని చెప్పేసి ఒక ఐడి వచ్చింది ఫేస్బుక్లో. కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టావు, ఓకే, మా కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారని చిరంజీవి గారి వైఫ్ని అన్నావు, సరే, వాళ్ళందరూ ఏదో డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే పాలిటిక్స్లో ఉన్నారు. కళ్యాణ్ గారి పిల్లలిద్దరూ వాళ్ళ వయసు ఎంత? రెడ్డి గారు అనే అమ్మాయి అనే ఒక ఐడిలో ఉన్న జూనియర్ శ్రీరెడ్డి, ఆమెకి పేరు జూనియర్ శ్రీరెడ్డిని, ఎందుకంటే శ్రీరెడ్డి నోటెమ్మట ఎన్ని బూతులు వస్తాయో ఆమె నోటెమ్మట అన్ని బూతులు వస్తాయి. ఆ అమ్మాయి కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మాయిల మీద ఎన్ని వరస్ట్ కామెంట్స్ చేసింది. మీసాలు గడ్డాలు లేకపోతే లేవంతే వాళ్ళనే ఉన్నారు అచ్చం అంట. ఒక చంటి పిల్లల్ని అంటే 13 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లల్ని గురించి నువ్వు చేయాల్సిన కామెంట్ ఇదేనా? మీ పార్టీ వాళ్ళు అందరినీ అనేస్తారు. తల్లి వయసు నుంచి ఉన్న తల్లిని అంటారు, భార్యని అంటారు, పిల్లల్ని అంటారు. మీ దాకా వచ్చేటప్పటికి నీ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారా? నీ వల్ల నీ కుటుంబంలో ఉన్న 3 ఆడపిల్లల భవిష్యత్తు పాడైపోతుందా? నీ కుటుంబాన్ని గురించి ఆలోచించి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్తున్నావా? నువ్వు అన్న వాళ్ళందరూ ఈ కుటుంబాలు కాదా? వాళ్ళందరికీ కుటుంబాలు లేవా? నువ్వెవరో కూడా తెలియదు. నువ్వు గుడ్డలిప్పి రోడ్డు మీదకి వచ్చి నుంచునే దాకా శ్రీరెడ్డి ఎవరో కూడా తెలియదు ఎవరికి. కానీ కళ్యాణ్ గారి కుటుంబానికి ఒక స్టేటస్ ఉంది. వాళ్ళు పొలిటికల్గాను ఫ్యామిలీ పరంగాను ఎదిగి ఉన్నారు. మరి అలాంటి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా బయటకు వస్తారని ఆలోచించావా? కత్తి మహేష్ నేసుకొని నువ్వు వెళ్ళి ఒక స్టూడియోలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలు ఇచ్చావే, ఆ రోజు గుర్తురాలేదా? కుటుంబాలు స్టేటస్లు ఇవేం గుర్తురాలేదా నీకు ఆ రోజు? ఇవాళ రోజున నీ దాకా వచ్చేటప్పటికి క్షమించండి కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఒకప్పుడు ఏరా పీకే ఏమని పిలిచిందాన్ని నువ్వు పవన్ కళ్యాణ్ని? పీకే 0.5 ఎన్నెన్ని మాటలు అన్నావు. ఇవాళ రోజున కళ్యాణ్ గారు క్షమించాలి అని అన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఒప్పుకోము. ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాల్సిందే. నువ్వు శిక్షార్హురాలివి. అదే లెటర్ చదివారా మీరు? చదివానండి. ఏంటి ఆ సారాంశం ఏంటి? లెటర్ సారాంశం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను తిట్టాను. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఇంకెప్పుడు కూడా ఏ ఆడపిల్లని ఇలా దూషించను. ఇలా నేను తిట్టిన దానివల్ల ఇంతమంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి నేను ఊహించలేదు, అందుకని అలా తిట్టాను. ఏమ్మా నువ్వు వీడియోలు రిలీజ్ చేసినప్పుడు నీ కింద కామెంట్స్లో కానీ లేకపోతే నీకు డైరెక్ట్గా కానీ ఎవరు చెప్పలేదా నువ్వు ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడుతున్న ఆడవాళ్ళకి పార్టీలకి సంబంధం లేదు, వాళ్ళని ఎందుకు రాజకీయాల్లోకి లాక్కొస్తున్నావు అని నీకు ఎవరు చెప్పలేదా? అయినా ఇప్పుడు నిన్నెవరు ఏం అనలేదు కదా, మరి నీకెందుకు అంత భయం వేసి నువ్వెందుకు క్షమాపణ చెప్పావు? ఏమీ అనకుండానే ఏదో జరుగుతుందేమోనన్న భయంతోనే నీకు భయం వేసిందే. మరి మేము తలెత్తుకొని బయటకు వచ్చి మేము జన సైనికులం, మేము వీర మహిళం అని చెప్పాలంటే నీ హయాంలో మేమెంత భయపడ్డాము.
ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ గనక పొరపాటున జగన్ గారు గెలిచి ఉంటే గనక నీ నోటికి హద్దు ఆపు ఉండేది కాదు. నువ్వు జనసేన పార్టీకి సంబంధించిన ఒక్క వీర మహిళను కూడా నువ్వు బతకనిచ్చేదానివి కాదు, నడి రోడ్డు మీద నించోబెట్టేదానివి. నీకు అసలు క్షమాపణ అనేది అనవసరం. నువ్వు రాసిన ఉత్తరం ఏదైతే ఉందో దానిలో స్పష్టంగా తెలుస్తుంది నువ్వెక్కడ నిన్ను అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి నువ్వు ముందు జాగ్రత్తగా ఏదైనా ముందరకాళ్ళ బంధం అంటారే అలాగా నువ్వు వేసిన ఎత్తు అది ఖచ్చితంగా పారదు. నువ్వేం ఫీల్ అవ్వద్దు, నీకు కావాల్సినంత శిక్ష ఖచ్చితంగా నీకు పడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తాయండి ఎలా మరి దానికి? పవన్ కళ్యాణ్ గారు ఆయన సెల్ఫిష్ కాదండి. ఆయన ఒక్క ఆలోచన తీసుకోరు, ఆయన ఒక్కరి ఆలోచనని ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పెట్టరు. అందరి మనోభావాలను ఆయన గౌరవిస్తారు. ఖచ్చితంగా పార్టీ వీర మహిళల మనోభావాలను ఆయన గౌరవిస్తారు అని అనుకుంటున్నాము. మేడం గారి పేరు? నాని కుమారి. రీసెంట్గా పాలిటిక్స్ చూస్తూ ఉంటారా టీవీలో న్యూస్? ఓకే. రీసెంట్గా శ్రీరెడ్డి అనే ఇష్యూ వచ్చింది చూసారు కదా. 2 days బ్యాక్ లెటర్ రాసింది తను, నన్ను వదిలేసేయండి, నన్ను క్షమించండి అని చెప్పి. ఎలా చూస్తారు తను? అంటే మామూలుగా గత ప్రభుత్వం చూసుకుంటే అంతా దుర్మార్గపు రాజకీయం, అవునా? అక్కడ నాయకులు కానీ ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే ప్రజెంట్ నవేడేస్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూర్చొని చూసేలా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు అంటే అక్కడ బూతులు మాత్రమే వినబడాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసే కార్యకర్తలుగా ఉన్న శ్రీరెడ్డి కావచ్చు, ఎవరైనా సరే, అనిల్ గారు కావచ్చు, అక్కడ వర్క్ చేసిన సోషల్ మీడియా ఏదైతే పేటీఎం బ్యాచ్ అని మనం పిలుచుకుంటున్నామో ఆ సోషల్ మీడియా మొత్తం కూడా ఎలా బిహేవ్ చేశారు అంటే కొంచెమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి లేదు, ఇంగిత జ్ఞానం అనేది లేదు. ఎవరిని తిడుతున్నాము రేపనేది ఈ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుటుంబాలని, ఆడవాళ్ళని, పిల్లల్ని, ప్రతి ఒక్కరిని మాట్లాడి ఈరోజు క్షమించండి అని అడగడం అనేది చాలా హాస్యపదం నిజంగా చెప్పాలంటే. కాకపోతే ఒక జనసేన పార్టీ పరంగా చూసుకుంటే కళ్యాణ్ గారు మహిళలకు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. వీర మహిళలుగా ఆయన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అదర్ పార్టీస్లో ఉన్న వాళ్ళకి, బయట సమాజంలో ఉన్న స్త్రీలకు కూడా ఆయన అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆయన క్షమిస్తాను అని అంటున్నారు, కానీ గవర్నమెంట్ పర్పస్ మీద మరి కూటమి ప్రభుత్వంలో మిగతా నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు క్షమించమంది నిజంగా రియలైజ్ అయ్యి క్షమించమంటే ఓకే, లేదు ఇప్పుడు అధికార ప్రతినిధిగా తనకు ఎటువంటి పొజిషన్ ఇవ్వలేదు, వాడుకుని వదిలేశారు, నా పొజిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, అందుకని నన్ను క్షమించండి అని అడిగితే మాత్రం అంటే ఆవిడకి ఒకవేళ వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా ఉంటే ఈరోజు మీటింగ్ పెట్టి మళ్ళీ యాజ్ టీజ్ అందరినీ ఒక ఆట ఆడుకునేదే. కానీ ఇప్పుడు ఏ పొజిషన్ లేదు కాబట్టి ఆవిడ రియలైజ్ అయినట్టుగా క్షమించమని అడుగుతుంది. అది ఎంతవరకు రియలైజ్ అయ్యింది అనేది గ్రహించి ఆమెకు శిక్ష వేయాలా వేయకూడదా అనేది ఆలోచిస్తే బాగుంటుంది. మేడం గారు మీ పేరు? దాక్షాయణి అండి. చూస్తారా న్యూస్, పాలిటిక్స్ అవన్నీ చూస్తారా? చూస్తానండి, ఫాలో అవుతాను. ఎలా ఉంది 6 నెలల పరిపాలన ఎలా ఉంది ఆంధ్రాలో? చాలా బాగుందండి, ఇంకా తిరగలేదు. 5 సంవత్సరాలకి 6 నెలలకే చూపించేశారు వీళ్ళు మొత్తం. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. అసలు పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే మన పంచాయతీలోనే చూపించారు కదా, గిన్నీస్ రికార్డు వచ్చేసారు, వరల్డ్ రికార్డులు ఎక్కేశారు. ఇప్పుడున్న దానికి కూడా చాలా ఇదిగా చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా ఒక 6 monthsలోనే 5 years పాలన చేసేసినంత స్పీడ్గా చాలా బాగా చేశారు. ఇంకా ముందు ముందు ఆంధ్ర ప్రజలకి చాలా మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాను. అయితే శ్రీరెడ్డి గారిని చూసే ఉంటారు ఎప్పుడైనా? చూసానండి, ఎందుకు చూడలేదండి. చూసారా? అయితే సో అవును, మీరు చూసారు కాబట్టి ఒక 2-3 days బ్యాక్ లెటర్ రాసింది, నన్ను క్షమించండి, నన్ను వదిలేసేయండి అని చెప్పి. అప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. ఎలా చూస్తారు దీన్ని? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్తారు? వదిలేయమంటారా లేకపోతే? పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు ఎంత మృదు స్వభావం, మీరు మా లేడీస్ గురించి, పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి గురించి, మా అన్నయ్య చిరంజీవి గారి గురించి, మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి అంత అసహ్యంగా మాట్లాడి ఈరోజు ఆమె మాట్లాడే మాటలు అవి కడుపులో నుంచి రాలేదండి, ఆమె గుండెల్లో నుంచి మాట్లాడట్లేదు, పెదాల నుంచి మాట్లాడుతుంది కేవలం. దేనికంటే ఎలాగైనా నన్ను అరెస్ట్ చేస్తారన్న ఒక ఇదితో పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పినట్టు చెప్తే పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఇది చేస్తారన్న ఆలోచనతో చెప్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు క్షమించినా మేమంతా అసలు క్షమించే ప్రసక్తే లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మాత్రం మీరు మా లేడీస్ని, వీర మహిళల్ని మీరు ఆలోచించాలి, వాళ్ళ మాత్రం అసలు క్షమించొద్దని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే అసలు శ్రీరెడ్డి చేసిన పనులు మీరు క్షమించే పనులే కాదండి. ఈరోజు కూడా మనం పాలన వచ్చింది, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నారని ఆమె భయపడి వచ్చింది, కానీ అది కూడా స్టార్టింగ్లో చెప్పినా మేము ఏమన్నా ఇది చేస్తారేమో, కానీ ఇప్పుడు చెప్తుందండి చాలామందిని అరెస్టులు అయిపోయిన తర్వాత. అది కూడా ఆమె గుండెల్లోంచి రాలేదు.
ఆమె ఏదో పెదాల మీద సారీ సారీ అని ఒక మాట చెప్తుంది. రోజుకు ఒక టెన్షన్ పడిపోతూ ఆమె రిలీజ్ చేస్తుంది పేపర్స్ కూడా, లెటర్స్. అదంతా పైకేనండి, ఆమె గుండెల్లో అదే ఉంది. ఏదో చెప్పినట్టు ఆమె ఎప్పుడూ విషం కక్కుతానే ఉంటుందండి. ఆమె విషం కక్కే మనిషిని క్షమించొద్దని మేము కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. ఆమెకి ఏంటన్నది చూపించాలండి. అసలు లేడీస్ని తిడితే ఎలా ఉంటుంది ఏంటన్నది ఒకసారి అర్థం అవ్వాలి. ఇప్పుడు పొలిటికల్గా నీకు నిజంగా రాజకీయంగా రావాలని ఉంటే నువ్వు రాజకీయంగా ఏదన్నా మాట్లాడుకో, నీకు పర్వాలేదు. అసలు ఏ సంబంధం లేని ఇంట్లో విషయాలు, ఇంట్లో ఎక్కడో ఉన్న వాళ్ళని, ఫ్యామిలీని మొత్తం బయటికి లాగి వాళ్ళు అనకూడని మాటలంటూ మమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టిందండి. వాళ్ళనంటే ఏ సంబంధం లేని వాళ్ళనని అంత అసహ్యంగా మాట్లాడటం వల్ల మేము కూడా చాలా హట్ అయ్యామండి. అసలు ఆమెను క్షమించడానికి మేమైతే అస్సలు ఒప్పుకోమండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి తగలాలండి. దెబ్బ తగిలితేనే రేపన్న రోజు ఇంకొకరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఇలాంటి పనులు చేయొద్దన్న ఒక ఆలోచన. ఎంత డబ్బులు ఇస్తే మాత్రం నువ్వు రూపాయలు డబ్బుల కోసమని ఇంత అసహ్యంగా మాట్లాడటానికి ఇది లేదు కదా. ఈరోజు అందరూ మాట్లాడి మేము కూడా సారీ అని చెప్పేసి ఒక మాట మాట్లాడేస్తే ఊరుకుంటారండి? అది కరెక్ట్ కాదు కదా. మేము అలా ముందు మాట్లాడలేము. అలా మాట్లాడినా కానీ మీరు క్షమించొద్దు పవన్ కళ్యాణ్ గారు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి శిక్ష పడాలి. అలాంటిగా ఇంకెవ్వరూ ముందుకొచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయాలి. రామ్ గోపాల్ వర్మ గారు తెలుసుగా, తెలుసండి. ఆయన ఏంటి ఇంకా సేమ్ అండి. రామ్ గోపాల్ వర్మ గారు శ్రీరెడ్డి గురించి చెప్పవసరం లేదండి. ఏదన్నా హైప్ అవ్వాలనుకుంటే ఖాళీగా కూర్చుంటున్నాడు ఈ మధ్య. ఆయనకి ఏం ఇది లేక, సినిమాలు లేక, పోనీ తాగేదో చేసుకుంటున్నాడు కదా, ఆయన బాధ ఏదో ఆయన పడవచ్చు కదండి. ఇలాంటి వాళ్ళందరినీ, శ్రీరెడ్డి లాంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చేసి ఇలాంటి మాటలన్నీ మాట్లాడించుకుంటూ ఆయన ఏదో ఆనందం పొందుతున్నాడండి. సునకానందం అంటారు కదా, ఆ టైప్ ఆనందం పొందుతున్నాడండి. రామ్ గోపాల్ వర్మ గారిని వదలొద్దండి, శ్రీరెడ్డిని వదలొద్దండి. అతన్ని అరెస్ట్ చేశారు కదండి, ఆ అబ్బాయిని బోరగడ్డ అనిల్ అండి. అసలు బోరగడ్డ అనిల్కి అయితే అసలు రానికూడదండి. ఇంకా జైల్లో పెట్టి రాసి మర్యాదలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అసలు కరెక్ట్ శిక్ష అనేది వెయ్యండి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వాళ్ళకి ఒకసారి శిక్ష పడితే మాలాంటి లేడీస్ చాలామంది ఊపిరి పీల్చుకుంటామండి. మేము చెప్తున్నాం కదా, వాళ్ళని చూసి ఒక్కొక్కళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉండి రెచ్చిపోయి ఎలా అంటే అలా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం గారు. మీ పేరు? నాగలక్ష్మి అండి, మద్దూరి నాగ. ఓకే, రీసెంట్గా అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఒక్కొక్కళ్ళు. శ్రీరెడ్డి గారు తెలుసా మీకు? తెలుసండి. ఆవిడ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఓకే, ఆమె చేసే పనులు ఏంటి తెలుసు కదా మీకు? అవునండి, అవును. అయితే ఆమె ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ లెటర్ రాసింది, నన్ను క్షమించండి, నెక్స్ట్ టైం నుంచి నేను ఎలాంటి తప్పు చేయను అని చెప్పి. మీరు చెప్పండి, ఆమెను వదిలిపెట్టాలా లేకపోతే వదిలేయాలంటారా? ఏంటి, వదిలిపెట్టాలా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. అసలు వదిలిపెట్టాలా అనేది అసలు క్వశ్చన్ అవసరం కూడా లేదు. ఎందుకంటే అసలు ఎంతమంది ఆడపిల్లల్ని ఎంత దరిద్రంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అనడం పక్కన పెట్టండి, అసలు ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని బయటకు లాగేసింది ఆమె మొత్తం. అసలు రాజకీయాలకు కానీ ఎటు సంబంధం లేని వాళ్ళని కూడా మొత్తం బయటకు లాగేసింది. ఎందుకు? ఆమెకి హైలైట్ అవ్వాలని ఉందో, లేదంటే ప్రజల్లోకి నేను ఎవరో తెలియాలని ఉందేమో. కానీ ఇంత చెత్త మార్గం ఎంచుకునే కంటే ఏది చేసినా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసి ఆమె ముందుకు వస్తే ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ ఆమె ప్రతి ఆడపిల్లని కూడా వాళ్ళు సినీ ఫీల్డ్ అని కాకుండా, ఇటు రాజకీయాల పరంగా కాకుండా కొంచెం ప్రజల్లోకి వచ్చిన ప్రతి ఆడపిల్లని కూడా ఆమె ట్రోల్ చేసింది. అయితే ఒకటి నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ప్రత్యేకించి శ్రీరెడ్డి అని మాత్రమే మనం మాట్లాడుతున్నాం. దాని వెనుక ఉన్న వాళ్ళ గురించి అసలు మాట్లాడట్లేదు. అయ్యుండొచ్చు, ఆమె వెనకాల ఎవరో ఉండి మాట్లాడిచ్చారు ఖచ్చితంగా. ఆమెనే ఒప్పుకుంది లెటర్లో, నా వెనకాల ఉండి వైసీపీ నాయకులు నాతో ఇలా మాట్లాడించారు అని చెప్తుంది. మరి వాళ్ళంతా ఏమయ్యారు? ఈరోజు వాళ్ళ సపోర్ట్ చూసుకొని ప్రతి ఒక్క ఆడపిల్లని, పవన్ కళ్యాణ్ గారి వదిన గారిని, వాళ్ళ అమ్మగారిని, అసలు ముగ్గురు మొనగాళ్ళు, అసలు ఆ మహాతల్లిని అనే అంత దరిద్రమైన ఆలోచన ఎలా వచ్చింది? ఎలాంటి వాళ్ళకైనా అంజలమ్మ ఆవిడని చూస్తేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ప్రజలకు ఇచ్చిన ఆ యొక్క చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఇలాంటి ఒక మహానుభావుల్ని ప్రజల కోసం ఇచ్చింది. చిరంజీవి గారు కూడా చూడండి, ఆయన ఎంత నిస్వార్థంగా అసలు ప్రజల్లో ఈరోజు అంత క్రేజ్ సంపాదించుకున్నారంటే, ఇంతమంది ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడంటే అది చిన్న విషయం కాదండి. ఈరోజు ఒక ఆడపిల్ల బయటికి రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకొని మాలాంటి ఆడపిల్లను కూడా మేము బయటికి రావచ్చు. ఎందుకంటే అంత ధైర్యం మాకుంది. ఇప్పుడు ఆయన ఆడపిల్లలకి ఎంత రక్షణను కల్పిస్తున్నారు. అలాంటి ఆడపిల్లల్ని ఆవిడ ఇష్టం వచ్చినట్టు, శ్రీరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, మాట్లాడిచ్చారు.
ఆ మాట్లాడిచ్చిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా. ఎందుకు అంటే వాళ్ళు సపోర్ట్ చూసుకుని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. మరి ఈరోజు ఆమెకు ఆపద వచ్చింది, నన్ను ఇలా బాధ పెడుతున్నారు, లేదంటేనేమో నేను ఇలా తప్పు చేశాను, నన్ను వెనకాల నుండి ఇలా మాట్లాడిచ్చారని చెప్తుంది కదా. మరి వాళ్ళందరూ ఎందుకు ఆమెని సపోర్ట్ చేయట్లేదు, ఆమెను ఎందుకు ఆదుకోవట్లేదు? ఆమెకు రక్షణ ఇమ్మనండి, ఆమెను కాపాడుకోమనండి. ఈరోజు మీరు క్షమిస్తారా అని అడిగితే ఎందుకు క్షమించాలి? ఆమె ఏమన్నా మంచి పనులు చేసిందా, లేదంటే ఒక చిన్న మాట అనేసి తన తప్పు తను తెలుసుకుందా? అట్లేం లేదు కదా. అసలు అనకూడని మాటలు అన్నది ఎంత, అసలు మేము ఒక ఆడపిల్లలుగా ఇట్లాంటి మాట అన్నది అని చెప్పడానికి కూడా లేని మాటలు అన్నది. ఆ మాటలు అనడానికి కూడా తిట్లే సిగ్గుపడే మాటలు ఆమె మాట్లాడింది. అలాంటప్పుడు మనం ఇంకా ఆమె గురించి క్షమించాలన్నది ఏంటి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు క్షమించి ఉండొచ్చు, వీర మహిళ క్షమించి ఉండొచ్చు, ఆడపిల్లలు అందరూ క్షమించి ఉండొచ్చు, ఆమె బారిన పడిన బాధితులు క్షమించి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా భగవంతుడు అయితే వదలడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఎంత ఓపికగా ఎన్నో మాటలు అన్నారు, రాజకీయ పరంగా ఎంతో అవమానపరిచారు, కుటుంబ సభ్యులను అవమానపరిచారు. అయినప్పటికీ కూడా ఆయన ఎంత ఓపికగా ఉండి, సింహం ఒక అడుగు వెనక్కేసింది అంటే భయపడి పారిపోలేదు. ఆమె అది గర్జించి ముందుకు రావడం, చీల్చి చెండాడడానికి వెనక్కి వెళ్తుంది. అలాగా ఆయన అంత ఓపికగా అంత సహనంగా ఉన్నారు అంటే ప్రజల పాలన కోసం, ప్రజలకి క్షేమం కోసం ఆయన ఇదయ్యారు. అంతేగాని ఇలాంటి చెత్త, ఇలాంటి కుక్కలను పట్టించుకునే అంత టైం వేస్ట్ అండి. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంతసేపు అడుగుతున్నారు కదా ఆవిడని క్షమించాలని, అసలు ఇంతసేపు ఆవిడ గురించి మాట్లాడడమే మాకు టైం వేస్ట్. థ్యాంక్ యూ. రీసెంట్గా చూస్తే అక్కడ ఉన్న కూటమి గవర్నమెంట్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అబ్యూజ్గా మాట్లాడాలని, అలా రౌడీజం చేసే వాళ్ళని. అదేవిధంగా శ్రీరెడ్డి అనే ఆమె గత 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం అలా జరుగుతుంది. నిన్న కాక మొన్న లెటర్ రాసి అదే లెటర్ రిలీజ్ చేసింది. అంటే నన్ను వదిలేసేయండి, నాకు ఇక్కడ నుంచి నేను చేంజ్. వీడియో కూడా రిలీజ్ చేశారు, క్షమాపణలు చెప్తున్నాను, దయచేసి నన్ను వదిలేయండి అని. చూడండి, ఒక ఆవిడే కాదు ఇంకెవరైనా సరే ప్రముఖ వ్యక్తుల గురించి నోటుకొచ్చినట్టు వాగి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి నోటుకొచ్చినట్టు వాగి, వాళ్ళ సమాజంలో వాళ్ళని చులకన చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు గత మర్చిపోండి, ఇప్పుడు ఇంక నుంచి అలాంటి పనులు చేయను, నన్ను క్షమించాలి అనడం అర్ధరహితం. ఎవరైనా సరే వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాలి, తప్పదు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులు మాఫీ అవ్వవని నా ఉద్దేశం. ఎవరైనా సరే, నేను పర్టికులర్గా ఏ ఒక్కరి పేరో చెప్పట్లేదు, ఆవిడైనా సరే మరి ఎవరైనా సరే వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే, వేరే మార్గం లేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులు మాఫీ అవ్వవు అని నా ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ గారిని వదిలేయమంటున్నారా లేకపోతే వదిలిపెట్టొద్దు అంటున్నారా? నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలే తప్ప, క్షమాపణలు చెప్పినంత మాత్రాన వాళ్ళని వదిలిపెట్టినట్టయితే ఫ్యూచర్లో వేరే వాళ్ళు అదేవిధంగా చెప్తారు. నోటుకొచ్చినట్టుగా అబ్యూస్ చేస్తా, అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటా, కొన్నాళ్ళ తర్వాత నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను, నన్ను క్షమిస్తే ఇప్పుడు కనుక మీరు మళ్ళీ అలాంటి పనులు చేయని చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి పనులు చేసిన వాళ్ళని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే నా ఉద్దేశం. ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ కులానికి ఏ మతం చెందిన వారైనా సరే తప్పకుండా వాళ్ళని శిక్షించవలసిందే నా ఉద్దేశం. క్షమాపణ చెప్పడం అనేది అది సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు ఒకరిని క్షమిస్తే ఫ్యూచర్లో భవిష్యత్తు వేరే కూడా అలాగే చేస్తారు, నోటుకొచ్చినట్టు తిడతారు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్లు పెడతారు, తర్వాత చివరిలో శిక్ష విధించే టైంకి నన్ను క్షమించండి అని అంటారు. కాబట్టి అది సమస్యకు పరిష్కారం కాదని నా ఉద్దేశం. దే షుడ్ బి పనిష్డ్, వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాల్సింది, వాళ్ళు ఎవరైనా సరే. అది ఏ పార్టీకి చెందిన వారు అనేది ఇక్కడ అనవసరం. థ్యాంక్ యూ.